సామాజిక న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ మరియు భారతదేశ మార్పు కోసం సామాజిక సేవ చేసిన పలువురికి జ్యోతిరావు పూలే జ్ఞానసూర్యుడు అంబేద్కర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు అడ్వకేట్ లీగల్ అడ్వైజర్ భట్టు శ్రీనివాస్, ఆల్ ఇండియా ముస్లిం మైనార్టీ ఫోరం అధ్యక్షులు షేక్ ఇస్లాముద్దీన్ మరియు హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు మంగళపల్లి హుస్సేన్ హాజరయ్యారు. ముఖ్య అతిథుల ప్రసంగం ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశం మనకి ఏమిచ్చింది కాదు, మనం దేశానికి ఏమిచ్చామనేది ముఖ్యమనే గొప్ప భావనతో ప్రతి ఒక్కరూ సామాజిక సేవల భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. గతంలో హైదరాబాద్లో ఇలాంటి కార్యక్రమాలు జరిపామని, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు కరీంనగర్ లాంటి పెద్ద జిల్లాల్లో ఈ వేడుకలు నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి రాజ్ కుమార్, తెలంగాణ వైస్ ప్రెసిడెంట్, పొన్నల తిరుపతి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, జుట్టుపల్లి అనిల్ కుమార్ జిల్లా అధ్యక్షులు, కాలవ మధుబాబు, కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ పొన్నాల శంకర్, వైస్ ప్రెసిడెంట్ కుంట సుజాత, జాయింట్ సెక్రటరీ వంగవేటి సుహాస్ని, ప్రెసిడెంట్ కరింగుల సుజాత, జనరల్ సెక్రటరీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం కలిసి మొదటి ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి కొంటాల సుమన్ గారిని జ్ఞానశీలుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు కొట్టాల రాజన్న గారు అన్నకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జర్నలిస్ట్ తరఫున మరి అన్నకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. కలిగిస్తుందో చాలా గొప్ప సేవ కార్యక్రమం చేస్తుందో తమ్ముడు రాజ్ కుమార్. థ్యాంక్ యూ. నుంచి జాంబా జాగృతి ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. శంకర్ సార్ గురించి చెప్పాలి, అంతర్జాతీయ స్థాయిలో కూడా అదే విధంగా ఎప్పుడు వాట్సాప్ లో ఈ వారం ఏది రాస్తున్నారని ప్రతిదీ కూడా జరిగింది. ఆల్రెడీ అన్న కూడా మాట్లాడేది మీరు ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. క్యాదాసి ప్రభా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా వచ్చింది, థ్యాంక్ యూ అన్న. పిల్లలకు కరీనా శిక్షణ ఇవ్వడం జరిగింది. రూపాయి కూడా తీసుకోండి నా దగ్గర జరిగింది. ఈ అశోక్ సార్ టీచర్ ద్వారా ఫిజికల్ డైరెక్టర్ మరి పిల్లలు కూడా రాష్ట్ర స్థాయిలో తీర్చిదిద్దుతున్నాడు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ మరి అమ్మ అవగాహన కల్పిస్తుంటాడు. నిజంగా థ్యాంక్ యూ అక్క. తీసుకెళ్ళి నన్ను అక్కడ కరెక్ట్ టైంకు ట్రైన్ అనే విధంగా చేశాను. నిజంగా అద్భుతం. ఆపదల వారికి వచ్చు మరి తన పాటతో అందరినీ కూడా వాళ్ళ కుటుంబాలు ఆదుకున్న వ్యక్తి దీకోట కుమార్ అన్న గారు. రాజేష్ గారు భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు కరీంనగర్ జిల్లాలో నిర్వహించినటువంటి మహానీయుల జయంతి ఏప్రిల్ నెలలో నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని మరియు జ్యోతిరావు పూలే, అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు సంబంధించినటువంటి వెనకబడ్డటువంటి తరగతుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నిరంతరం సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మరి కొంతమంది వివిధ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ మరి అందరికీ కూడా
ఈరోజు హ్యూమన్ రైట్స్ ఫర్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం ఉన్నటువంటి మండలాలు కానీ నియోజకవర్గ స్థాయిగా కొంతమందిని ఈరోజు మరియు జ్ఞానసూర్యుడు బుద్ధుడు మరియు అంబేద్కర్ జ్యోతిరావు పులే ఆశయ సాధన కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరియు వాళ్ళ యొక్క సర్వీసెస్ సామాజిక సేవే దృక్పథంతో పనిచేస్తున్నటువంటి కొంతమందిని ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు వారికి జ్ఞానసూర్యుడు అంబేద్కర్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా మరియు ఇదే కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. మరి ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్ అతిపెద్ద జిల్లా అయినటువంటి దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది అంబేద్కర్ సంఘాలంటే కేవలము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అందరి వాడు అంబేద్కర్ కేవలము ఒకరి వారికి చెందినవాడు కాదు, అందరి వాడు అయినటువంటి ఒక సంకల్పంతో మరి యొక్క దళిత రత్నం తీసేసి జ్ఞానసూర్యుడు అంబేద్కర్ అవార్డులనే ప్రదానం చేయాలని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. వచ్చే కార్యక్రమాలను కూడా దీన్ని అమలు చేయాలన్నటువంటి దృష్టితోటి మరియు దీన్ని చేయాలన్నటువంటి సంకల్పం చేయడం జరుగుతూ ఉంది. కావున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, మరి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, జర్నలిస్టులు కానీ, డాక్టర్లు కానీ, మరి అదేవిధంగా ప్రైవేట్ సంబంధించినటువంటి సంస్థలు కానీ అందరినీ కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఆ విధంగానే మీరు ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలన్నటువంటి ఆశయంతో మరి మీకు కూడా ఒక బూస్ట్, ఒక హార్లిక్స్ లాగా మరి దీన్ని కూడా మీ సేవలను గుర్తించి మీ అందరినీ గుర్తించే విధంగా మరియు జిల్లా కమిటీ వారి దృష్టికి తీసుకురావడంతో మరి వారికి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అవార్డును కూడా ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేస్తున్నటువంటి అందరికీ కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాం. సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్, అదేవిధంగా భట్టు శ్రీనివాసు హైకోర్టు అడ్వకేట్ లీగల్ అడ్వైజర్, మరి అదేవిధంగా మరియు రాజు గారు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా మండలికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రావడం జరిగింది. మరియు మరి ముఖ్యంగా అనిలు మరియు మధు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి గారి అందరూ కూడా సంయుక్తంగా దీని ప్రోగ్రాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా సుజాత, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ కమిటీ సంబంధించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మంచి అద్భుతమైన ప్రోగ్రాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ నిర్వహించడం జరిగింది. కొన్ని వేల సంవత్సరాల నుండి మానవ హక్కుల ఉల్లంఘన జరిగి మనుషులు జీవించడానికి మానవీయ కోణం దూరమైనటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగంలో 3వ చాప్టర్లో మానవ హక్కుల్ని పొందుపరచడం జరిగింది. ఈ మానవ హక్కుల ద్వారా మన దేశం నడిపించబడుతుంది. ఇది యథార్థం. ఇలాంటి మానవ హక్కులను సంఘాన్ని స్థాపించి ఈ సమాజానికి ఎంతో సేవ చేయాలని మా మిత్రుడు మంగళపల్లి హుస్సేన్ గారి ఆశయం ద్వారా నేను ఇక్కడ రావడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మానవ హక్కులు ప్రాముఖ్యత తెలిసి మానవ హక్కులు నేర్చుకొని ఈ సమాజంలో ప్రశాంతంగా జీవించాలంటే మేడలు మిద్దెలు ఉన్నంత మాత్రాన ధనవంతుడు కాదు, సామాజిక స్వేచ్ఛ ఉన్నప్పుడు మాత్రమే ధనవంతుడు. సెట్ బై బాబాసాహెబ్ అంబేద్కర్. నేను దాన్ని బాగా నమ్ముతాం. కాబట్టి ఈ సామాజిక స్వేచ్ఛని ప్రశాంతంగా అనుభవించాలంటే మానవ హక్కులు ఖచ్చితంగా తెలిసి ఉండాలని భారత రాజ్యాంగం చెప్తా ఉంది. మేము అది నమ్ముతా ఉన్నాం, పాటిస్తూ ఉన్నాం, అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై అంబేద్కర్. నేను శ్రీనివాస్ భట్టు శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్, MA LLB, MA MPhil. జ్యోతిరావు పూలే జ్ఞానసూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఈ అవార్డు ఫంక్షన్ పెట్టడం మాకు ఎంతో గర్వకారణంగా ఉన్నది. అదేవిధంగా ఈరోజు చాలామంది యువత పెడదారిన పడుతున్నారు. వారు రాసిన రాజ్యాంగం గురించి కానీ, జ్యోతిరావు పూలే వాళ్ళు చేసిన త్యాగం గురించి కానీ ఈ తరానికి ఎవరు కూడా తెలియదు. రానున్న రోజుల్లో భవిష్యత్తు వాళ్ళకి తెలియాలంటే వీరి గురించి ఇలాంటి ప్రచార కార్యక్రమాలు ఎన్నో పెట్టాలి. వారి మధ్యలో తీసుకెళ్ళి వారికి కూడా అవగాహన సదస్సు కల్పించాలి. మొత్తం టోటల్గా యువత అంతా విడదారిన బట్టి డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. తల్లిదండ్రులను కానీ వాళ్ళు చదువుకునే చదువును కానీ వ్యవస్థను కానీ దేన్ని కూడా గౌరవించలేని పరిస్థితిలో ఉన్నారు. వారి గురించి ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తే యువతకు ఎంతో కొంత కనువిప్పు జరిగి రానున్న తరానికి వాళ్ళు కూడా ఎంతో సేవ చేయడానికి ముందుకు వస్తారని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రోగ్రాం చేసే అవకాశం కల్పించిన మా జాతీయ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి యువతకి ఈ వేదిక ద్వారా కూడా తెలియజేస్తున్నాను, ఎంతో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు మన దేశంలో.
ఇలాంటి ఈరోజు మనకు ఇట్లా ఇంత పెద్ద రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, జ్యోతిరావు పూలే గారి దంపతులు కావచ్చు, మరెందరో ఇంకా ఉన్నారు. వారి గురించి తెలుసుకొని యువతరానికి తెలియజేసే విధంగా ముందుకు నడవాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు కాలువ మధుబాబు, నేను నేషనల్ ఉమెన్ రైట్స్ కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా కేంద్రంలో హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జ్ఞానసూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డుని ఈరోజు మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ ఐడియాలిస్టులకు కానీ, స్వచ్ఛంద సేవకులకు కానీ, వివిధ సంఘాలకు, మరి విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ వాళ్ళని గుర్తించి ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున అవార్డ్స్ అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంకరేజ్మెంట్, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ముందుకు ఎవరైతే తీసుకెళ్తారో మరి వారి ద్వారా మిగతా వాళ్ళు కూడా వాళ్ళని ఒక ఇన్స్పైర్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ మహనీయుల మార్గాన్ని ముందుకు తీసుకునే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలనే ఉద్దేశంగా ఈ యొక్క అవార్డు అనేది చేయడం జరుగుతుంది, ప్రదానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవార్డు ఫంక్షన్ పెట్టుకోవడం ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున మేము నేషనల్ హ్యూమన్ రైట్స్కు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక జైబీలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉమెన్ రైట్స్లో నేను జాయింట్ సెక్రటరీగా తీసుకున్నానండి. కాకపోతే నాతో పాటు కొంతమంది మహిళలు కూడా ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే మన హక్కులు మనకి ఏంటి అన్నది, మనకి ఉన్నది కొంతమందికి హెల్ప్ చేయడానికి కూడా అనుకొని మేము డిసైడ్ చేసుకొని ఇందులో జాయిన్ అవ్వడం జరిగిందండి. పేరు సుజాత అండి, పుట్ట సుజాత, కరీంనగర్.